ఎన్నికల సంగతేమో కానీ ఎన్నికల ప్రచారమే హోరాహోరీగా సాగుతోంది. ఈ నెల 29న రెండో విడత పోలింగ్ జరగనుండగా బెంగాల్లో మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. ఇవాళ సాయంత్రం మైకులు మోగబోనున్నాయి. రెండో విడత దగ్గర పడుతున్న కొద్దీ బెంగాల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బుధవారం రెండో విడత ఎన్నికలు జరగనుండగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో ఉంది. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా రోడ్ షోలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ర్యాలీలతో స్పీడ్ పెంచారు. టీఎంసీకి సపోర్టుగా అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. దీదీ సర్కార్కు బెంగాల్ ప్రజలు గుడ్ బై చెప్పబోతున్నారని జోస్యం చెప్పారు. 15 ఏళ్ల క్రితం మాతృభూమి గురించి మాట్లాడి అధికారంలోకొచ్చిన టీఎంసీ ఇప్పుడు ఆ మాటలు మాట్లాడలేకపోతోందంటూ సెటైర్లేశారు ప్రధాని మోడీ. ये टीएमसी वाले अगर माटी और मानुष की याद दिलाएंगे तो इनके पाप सामने आ जाएंगे। टीएमसी की निर्ममता ने मां को रुला दिया, माटी को सिंडिकेट और घुसपैठियों के हवाले कर दिया और बंगाल के मानुष को पलायन के लिए मजबूर कर दिया। బెంగాల్లో మే 4న బీజేపీ ప్రభుత్వం రాబోతోందని, చొరబాటుదారులను ఓటర్ జాబితా నుంచి కాదు దేశం నుంచి తరిమేస్తామన్నారు అమిత్ షా. अरे दीदी, आपका टाइम समाप्त हो गया है। अब 4 तारीख को भाजपा सरकार आने वाली है। भाजपा सरकार अभी तो सिर्फ मतदाता सूची से निकल रहे हैं। भाजपा का मुख्यमंत्री आने के बाद सिर्फ मतदाता सूची से नहीं, पूरे बंगाल की भूमि से घुसपैठिए को चुन चुन कर निकालेंगे, चुन चुन। ఇక మమతా బెనర్జీకి సపోర్టుగా ప్రచారం నిర్వహించారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బెంగాల్లో బీజేపీని గెలిపించడం మోడీ, అమిత్ షాకు కష్టసాధ్యంగా మారిందని, అందుకే ఓటర్ లిస్టులో అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఓటర్ జాబితా నుంచి 27 లక్షల మంది పేర్లను తొలగించారని ఫైర్ అయ్యారు. మరోవైపు కోల్కతాలో సీఎం మమతా బెనర్జీ పాదయాత్ర నిర్వహించారు. భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. టీఎంసీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. మమత పాదయాత్రలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.